మున్నార్. మున్నార్‌లో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ ఒకటి ఉందండి. అదే గ్యాప్ రోడ్. ఈ గ్యాప్ రోడ్ అందాలనేది ఖచ్చితంగా వర్షాకాలంలో మనం చూసి తీరాల్సిందే. ఎందుకంటే అంత బావుంటాయి. మంచి డ్రోన్ విజువల్స్‌తో నేను ఎలా చేరుకున్నానో, అంచెల్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్యాప్ రోడ్ నేనైతే ఈరోజు కవర్ చేశాను. మంచి మంచి వ్యూస్ తీశానండి. చూసి ఎంజాయ్ చేయండి. మీరు ఈ వీడియో చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఒక మోటివేషన్ లాగా ఉంటది. ఇలాంటి వీడియోలు ముందు ముందు తీయడానికి ఒక మోటివేషన్ లాగా ఉంటది. ఖచ్చితంగా ఈ వీడియో చూడండి చివరి వరకు. మీరైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో మంచి రోడ్ ట్రిప్ డ్రోన్ వ్యూస్‌తో చాలా బాగుంటది. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. మనం ఈరోజు మున్నార్‌లో అంచల్ అనే ప్లేస్లో ఉన్నాం. ఈ నుంచి మనం గ్యాప్ రోడ్ సైడ్ అయితే వెళ్దాము. మున్నార్ టౌన్ నుంచి కాకుండా నేను లోపల నుంచి వెళ్తా. ఇంక ఈ రూమ్కి అయితే చెక్అవుట్ చేసి వెళ్ళిపోవడమే. ఇంకా ఈరోజు ఎక్స్ప్లోర్ చేసేటివి డోర్ ఆఫ్ హెవెన్ ఉంది, గ్యాప్ రోడ్ ఉంది. అక్కడ నుంచి మయనూర్ సైడ్ అయితే వెళ్దాం, కోయంబత్తూర్ రోడ్ సైడ్ అయితే. ఇది మున్నార్ కంటే ఒక 10 కిలోమీటర్ల ముందే ఉంటుందండి అంచల్ విలేజ్. చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ మున్నార్లోకి వెళ్ళి రూమ్ తీసుకోవడం అంత సిటీ లాగా టౌన్ లాగా చాలా గజిబిజి ట్రాఫిక్ ఉంటుంది. నేను అందుకని ఇక్కడ తీసుకున్నాను. మీరు ఇట్లా ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడనే తీసుకోండి, మ్యాక్సిమం ట్రాఫిక్ అవాయిడ్ చేయొచ్చు. మున్నార్లో ఆఫ్ రోడ్ జీప్ సఫారీ అనేది ఇక్కడనే ఇటు సైడే తీసుకోవచ్చు అండి. మనం మున్నార్ టౌన్ అనేది పూర్తిగా స్కిప్ చేస్తున్నామండి. టౌన్ నుంచి వెళ్ళడం వల్ల ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. అందులో చాలా బాగుందండి. అప్ అండ్ డౌన్స్, పైకి ఎక్కడం, కిందికి దిగడం చాలా అంటే చాలా బాగుంది. మళ్ళీ ఒకసారి గూగుల్ మ్యాప్ నమ్ముకొని మోసపోయినా. చూద్దాం ముందరికి పోయి. చెప్పినాం కానీ రోడ్స్ అయితే చాలా కన్ఫ్యూజ్ అవుతాము. అది వాటర్ ఫాల్ చూపించి కానీ నాకు ఎక్కడో పైకి చూపిస్తుంది, అది బోర్డు గిట్లా లేదు, రిస్కీ ప్లేస్లో చూపిస్తుంది. ఈ గ్యాప్ రోడ్ సైడ్ అయితే వెళ్తున్నాము. చూద్దాము ఏ ప్లేసులు కనిపిస్తే ఆ ప్లేసులు ఎక్స్ప్లోర్ చేద్దాం అంతే. ఇంకా మనం చాలా హైటెక్ వెళ్తున్నాం అండి, మొత్తం హైటెక్ ఎక్కుతున్నాము. అవతల సైడ్ ఉందేమో నాకు తెలిసి గ్యాప్ రోడ్. విన్సన్ వ్యాలీ గ్యాప్ రోడ్ అనండి. పైకి వచ్చేసాం. ఇక మధ్యలో చూడండి, అసలుకు అటు సైడ్ ఎండ, ఇటు సైడ్ అది. అసలుకు మొత్తం ఫాగీగా భలే ఉంది. అసలుకు ఇంకా పైకి వెళ్ళాల్సి వస్తుంది. సూపర్ అంటే సూపర్ ఉంది ప్లేస్. ఇది రోడ్డు ఎక్సలెంట్. వర్షం పడేటట్లుంది, చినుకులు పడుతున్నాయి. ఓ మై గాడ్, చినుకులు అటాక్ చేసినాయి. అబ్బో, విపరీతమైన చలి. దానికి తోడు వర్షం పడ్డదంటే ఇంకేం లే, ఇంకా అదైతాం. బా, పైన చూడండి అసలు ఎట్లా ఉంది ఆ గడ్డితోటి. సూపర్ అంటే సూపర్. అసలు ఇదంతా క్లౌడీగా లేకుంటే ఎక్సలెంట్ వ్యూ ఉంటుండే. మంచిగా ఎండ కొట్టింటాయి. బ్యాడ్ లక్, అసలు మొత్తం క్లౌడీగా ఉంది. అసలుకు ఆల్రెడీ వచ్చేసారు, ఆల్రెడీ పైన విజిట్ చేస్తున్నట్టున్నారు వ్యూ పాయింట్. చూద్దాం మనం ఒకసారి పోయి. మంచిగా డ్రోన్ ఎగిరేసి వచ్చి షార్ట్స్ తీయవచ్చు, కానీ వర్షం పడుతుంది, మొత్తం క్లౌడీగా ఉంది. అసలు గ్యాప్ రోడ్ వచ్చేసినాం అనుకుంటా. ఇదేనేమో గ్యాప్ రోడ్. చూసా ఒకసారి అంటే ఒక మ్యాగీ ఆర్డర్ చెప్పిన, ఎగ్ మ్యాగీ. గ్యాప్ రోడ్ గురించి అడుగుతున్నా, ఇది ఒకసారి అడుగుదాం. ఇటా అర్థమైతలేదు. ఏ గ్యాప్ రోడ్? వన్ కిలోమీటర్. ఓకే. ఈ గ్యాప్ రోడ్ సైడ్ రూట్ అయితే వర్షం అయితే బీభత్సంగా పడ్డదండి. అసలుకు వీడియోస్ తీయలేకపోయినా, ఏం తీయకపోయినా, ముందరికి వెళ్ళినా వెనకలికి వచ్చినా అదంతా చేసినా. ఇప్పుడు కొంచెం క్లియర్ అయినట్లుంది. గ్యాప్ రోడ్ సైడ్ అయితే వెళ్దాము. నేను ముందరికి వచ్చింటి ఇక్కడ దాకా, మళ్ళీ వెళ్దాము. ఇది మనకు అక్కడ తమిళనాడు తేని సైడే వెళ్తుందండి. ఇది ఇటు నుంచి ఇట్లా కొడైకెనాల్ వెళ్ళొచ్చు. ఇక టోల్ ప్లాజా దాటుకొని హైవే ఇది దాటుకొని వెళ్ళొచ్చు మనము.
ఇది టోల్ ప్లాజా దాటినాకనే మనకు గ్యాప్ రోడ్ వస్తుంది. ఇప్పుడు నేను మున్నార్ నుంచి వచ్చే రూట్ నుంచి వచ్చిన, అటు నుంచి కాదు, అటు నుంచి మళ్ళీ ఇతలకు వచ్చి అప్పుడు ఘోరమైన వర్షం పడుతుందని ఇక్కడ వచ్చిన. ఈ టోల్ ప్లాజా దాటుకుని వెళ్ళాలి. ఇంకా 2-3 కిలోమీటర్స్ ఉంటుందేమో గ్యాప్ రోడ్. ఆ పైన మొత్తం ఫాగేనండి. అసలుకు ఫాగ్ చూడండి ఎట్లుంది అసలుకు. బ్యూటీ అంటే బ్యూటీ. ఇందాక వర్షం పడిండే, నేను చూపించలేకపోయినా. వర్షం తగ్గినాక అందుకనే చూపిస్తున్నా. సూపర్ అంటే సూపర్ ఉంది, మామూలుగా లేదు. ఎక్సలెంట్ అసలు. వ్యూ మాత్రం మామూలుగా లేదు. ఇంకా ముందరికి వెళ్ళి చూద్దాం పైనుంచి కింది వరకు. అసలు ఏందో వర్షం అనుకున్నట్లు అయితేనే లేవు కొన్ని. ఈ వర్షం వల్ల చాలా కొన్ని ప్లేసెస్ అవే అయిపోతున్నాయి. కరెక్ట్ వర్షాకాలం మూమెంట్లోనే వచ్చినాం. ఇంత ఎర్లీగా వర్షాలు పడతాయి ఇక్కడ అనుకోలే నేను. జూన్ 10 ఇట్లా రాలే, ఇంకా వర్షం అప్పుడే పడ్డాయి. జూన్ 15 తర్వాత అట్లా పడతాయి అనుకున్నా, కానీ ఘోరంగా ఉన్నాయి ఇక్కడ వర్షాలు. అసలు ఆగుతలేవు. సూపర్ సూపర్ సూపర్. ఎక్సలెంట్ వ్యూ. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ వ్యూ, మామూలుగా లేదు. ఫాగ్ చూడండి ఎట్లా పోతుంది అసలుకు. ఫాగు మొత్తం వెహికల్స్ అసలుకు ఎట్లా వస్తున్నాయి అంటే అట్లా వస్తున్నాయి. ఇది చూస్తున్నారా అండి, రైట్ సైడ్ మొత్తం నీలగిరి చెట్లు ఎట్లా ఉన్నాయి, ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. కొంచెం మనకు వర్షం తగ్గాలండి. డ్రోన్ షాట్స్ కొరకు నేను వెయిట్ చేస్తున్నా. డ్రోన్ షాట్ తీశానండి, వర్షం పడుతున్నా తీసిన, రిస్క్ చేసి తీసిన. అబ్బా, ఇప్పుడు వర్షం ఆగింది, నేను ఎగిరేసేటప్పుడు కాలేదు. గ్యాప్ రోడ్ మున్నార్లో మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఏదన్నంటే గ్యాప్ రోడ్. ఎంత బాగుందని అంటే, నేను ఇక్కడికి వచ్చి అసలు వర్షం చాలా ఇబ్బంది పెట్టింది నన్ను. ఎన్ని రకాలుగా ఇబ్బంది అంటే అసలు ఇక్కడ నా పేషెన్స్కి ఒక అదైంది. 2 గంటలు నేను వెయిట్ చేసి ఈ వ్యూస్ తీసుకోవడానికే నేను ఇక్కడ ఆగానండి. ఎంత బాగా వచ్చాయి చూడండి వ్యూస్. ఆ రోడ్డు మధ్యలో వెహికల్స్ వెళ్తుంటే ఎంత బాగా అనిపిస్తుంది విజువల్స్ చూడడానికి. టీ తోటల మధ్యలో, నీలగిరి చెట్ల మధ్యలో మనకైతే ఈ రోడ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఈ రోడ్ అనేది తమిళనాడు మదురైకి వెళ్ళే రోడ్డు. మనం కొడైకెనాల్ గిట్లా వెళ్ళొచ్చు. ఒకప్పుడు ఇదైతే సింగిల్ వేగా సన్నగా ఉండేనంట రోడ్డు, ఇప్పుడు చాలా పెద్దగా చేసిర్రు. ఇక్కడ మనకు మున్నారు ఎంట్రీ అవుతుంటేనే మనకు టోల్ గేట్ గిట్లా ఒకటి ఉంటుంది, మీకు అక్కడ కనిపిస్తుంటుంది విజువల్స్లో టోల్ గేటు. ఆ టోల్ గేట్ దాటి మనం మున్నార్లోకి ఎంటర్ అవుతాము. కానీ రోడ్ మాత్రం ఎక్సలెంట్ వ్యూస్ అండి. అసలు ఆ ఫాగీలో మనం మేఘాల నుంచి ఆ రోడ్డు, డ్రోన్ విజువల్స్, ఆ రోడ్డును చూస్తుంటే ఎంత చూసినా ఇట్లా ఇంకా చూడాలనిపించే ప్లేస్ అండి ఇది. అసలు 360 డిగ్రీస్లో మనకు టీ తోటలు అనేది చాలా అద్భుతంగా కనిపిస్తుంటుంది. మీరు మాన్సూన్ టైంలో మాత్రం మున్నార్ వచ్చినట్టు ఈ ప్లేస్ని మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. మున్నార్ నుంచి జస్ట్ 12 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇది. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీతోటి. మంచి వ్యూస్ తోటి, మంచి ఫాగ్ తోటి, వర్షంలో చాలా బాగుంటుంది. ఇక్కడ వేడి ఒక టీ తాగుతూ, కాఫీ తాగుతూ, మొక్కజొన్న తింటూ ఈ రోడ్ అంతా కొంచెం నడుస్తూ చేస్తుంటే చాలా ఫీల్ అనిపిస్తుంటుంది మనకు. ఎంత బాగుంటుంది మనకు. ఇలాంటి హిల్ స్టేషన్లో ఇలాంటి ప్లేస్ మనం అసలు మిస్ అవ్వకూడదు. అసలు ఇలాంటి రోడ్లో మనం బైక్ రైడ్ కానీ, కార్ రైడ్ కానీ మనం జర్నీ చేస్తే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. డు నాట్ మిస్ దిస్ ప్లేస్ ఇన్ మున్నార్. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. నా కళ్ళు 2 అయితే అసలు ఎంత ఎంజాయ్ చేశానంటే ఈ ప్లేస్లో. అసలు ఈ డ్రోన్ నుంచి వ్యూస్ తీస్తుంటే మీకు చూపిస్తున్నందుకు ఇంకా ఆనందంగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. అసలు నేను మాన్సూన్ స్టార్టింగ్లో వచ్చాను, జూన్ నెలల్లో వచ్చాను. జూన్ 5th నేను ఇది రికార్డ్ చేస్తున్నాను. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. నా యూట్యూబ్ ఛానల్కి ఇదొక హెల్ప్ లాంటిది.